హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్ మాట్లాడతాం కానీ యూట్యూబ్ ఇలా లైవ్లో మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడైనా నాకు అసలు ఎందుకో తడబాటు వచ్చేస్తుంది వెంబడి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మాట్లాడడానికి కారణం కూడా మీరే నాకు తెలిసి. అసలు చాలా రోజులైతుంది నేను ఛానల్ పెట్టి, కానీ చాలా భయంతో నేను అసలు మాట్లాడలేదు, స్క్రీన్ ఏమంటారు మాట్లాడలేదన్నమాట లైవ్లో కానీ. ఇంకా ఇలా మాట్లాడి వీడియోస్ పెట్టలేదు, మాట్లాడేదానికి కూడా భయపడేదాన్ని. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్టింగ్ ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్ యూ అండి, నిజంగా అసలు థ్యాంక్ యూ అని మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువ. ఏమంటారు, లైక్ల కోసం సబ్స్క్రైబ్ కోసం అని అనుకుంటాం, కానీ నిజంగా ఎదుటి వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయాలంటే చాలా కష్టం. కొంతమందికి ఎంత కష్టపడ్డా ఫాలోయింగ్ అనేది రాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా థ్యాంక్స్ ఎ లాట్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్. ఈ లాంగ్ వీడియోస్ అనేటివి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వై అనేటివి ఇస్తే కూడా మనం అలా ఫాలో అవుతాం కదా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్, షేర్, లైక్. ఫ్రెండ్స్ నేను ఎక్కడ హలో ఫ్రెండ్స్, నేను ఎక్కడ కనిపించినా అంటే కొంతమంది నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అడిగే క్వశ్చన్ ఏంటంటే మెయిన్గా మనీ వస్తుందా యూట్యూబ్ నుంచి? ఎక్కడ వస్తుంది? రాదన్న విషయం నాకు తెలుసు, కానీ రావట్లేదు. రాకున్నా కానీ ఏమో వస్తుంది అంటారు. సర్లే, ఏదనుకుంటే అది అనుకుని ఏం చేస్తాం. వాళ్ళు అనుకునేదానికి మనం బాధ్యురాళ్ళం కాదు కదా. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏం జరుగుతుందంటే చుట్టూ ఈమెకి ఏం పని ఉండదా, నీకేం పని ఉండదా డైరెక్ట్గా అడుగుతున్నారు వాళ్ళు. అంటే నన్ను అడిగిన వాళ్ళు ఫీల్ అవ్వద్దు ప్లీజ్, ఎందుకంటే ఏదో విషయం చెప్పాలని చెప్తున్నా అంతేగాని నన్ను అడిగిన వాళ్ళు మాత్రం ఫీల్ అవ్వద్దు, ఓకేనా? ప్లీజ్, ఎందుకంటే నా వీడియో వాళ్ళు కూడా చూస్తారు కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్? నీకు ఏం పని ఉండదా? ఎంత మంచిగా చేస్తున్నావు వీడియోస్, బాగా చేస్తున్నావు, మస్తు చేస్తున్నావు వీడియోస్, నీకు ఏం పని ఉండదా? అయినా కానీ నీ పని ఎట్లా తిరుగుతుంది? ఇవన్నీ ముచ్చట్లు అడుగుతారు. ఏదో టైం పాస్కి చేస్తున్నా, ఓన్లీ ఫర్ రీల్సే చేస్తున్నా, లాంగ్ వీడియో చేయట్లేదు, కంటెంట్ లేదు, అది ఇది అని చెప్పేసి నేను వాళ్ళతో చెప్తుంటాను. రావు ఇప్పుడే మనీ, నిజం రావు అని అంటే అబద్ధాలు ఆడుతున్నావు, అది ఆడుతున్నావు, ఇది ఆడుతున్నావు. సర్లే, నేను చెప్పే కడిగి చెప్పేస్తాను ఫ్రెండ్స్, నిజంగా రావు డబ్బులు అని అంట. మా అమ్మ అయితే నా వీడియోస్ చూస్తూ కూర్చుంటారు. అంటే ఆమె దగ్గర పెద్ద ఫోన్ లేదులేండి. మా అక్క దగ్గరికి వెళ్ళినా, ఎప్పుడైనా మా అన్న ఫోన్ ఇచ్చినా, ఇంకా మా చెల్లి దగ్గరికి వెళ్ళినా, నా దగ్గరికి వచ్చిన నా వీడియోస్ చూస్తుంటారు. ఎంత ముద్దు ఉన్నావురా నువ్వు, బాధపడే వీడియోస్ చూస్తూ ఏడుస్తా నేను, నువ్వు హ్యాపీగా ఉన్న వీడియోస్ చూస్తూ నవ్వుతాను, చాలా బాగా చేస్తావు, ఇవన్నీ బుద్ధులు ఎట్లా నేర్చినవురా నువ్వు అంటే మా అమ్మ. ఇవన్నీ బుద్ధులు ఎట్లా నేర్చినవురా నా బంగారు తల్లి అని అంటారు. ఎవరేనవ్వా ఇదంతా నువ్వు ఎట్లా చేస్తావురా అసలు, అది ఇదని చెప్పి మాట్లాడుతుందమ్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నిజంగా అంతా మీ సపోర్టింగ్ వల్లనే. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూడండి, చూసి లైక్ చేయండి. నాకు పని ఉండదా అని అంటే ఎందుకు ఉండదండి చెప్పండి? మనము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే పని ఉంటుందా ఉండదా, చేస్తుందా చెయ్యదా, అది తర్వాత విషయం. అది అంత లెక్కలో ఉంటుంది నిజం చెప్పాలంటే కొంతమందికి. కానీ అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ పని ఉంటుంది. ఎందుకు ఉండదు చెప్పండి? వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ ఉంటుంది వంట చేయడము. ఇంకా మా ఇంట్లో అయితే పిల్లలకి సపరేట్, ఇంకా మా ఆయనకి పిల్లలకి ఇద్దరికి ఒకే రకం. ఇంకా నేను మా అత్తగారు అంటే ఏది పడుతుంది తింటాం, ఏం చేస్తాం, ఆడవాళ్ళం తప్పదు కదా. పెళ్ళి కాకముందు అయితే అసలు ఇంత సలన్నం తినేదాన్ని కాదు, తిన్నప్పుడు తీసేదాన్ని కాదు. తినేసి టీవీ కింద జొర్రిచ్చేసి గమ్మున కూర్చున్నాను. మా అమ్మ అయితే ఎన్నిసార్లు చెప్పినా తీయకపోయేదాన్ని, మా అమ్మనే తీసేది. చేస్తుంటే నేను కూడా పని ఇంట్లో కానీ అన్ని పనులు చేస్తా కానీ తిన్నప్పుడు తీయబుద్ది కాదు.
తిన్న ప్లేట్ కడగాలి ఆడపిల్లలు అనేసి మా అమ్మ ఒక్కొక్కసారి తిట్టి మరి అదే ప్లేటును మరీ నన్ను పిలిచి ప్రత్యేకంగా తీపిస్తున్నాం అమ్మ. తీపిస్తే మా డాడీ ఏమో ఎందుకు ఆ గిన్నె కడగడం చేత కదా, ఆ అమ్మాయితో ఎందుకు తీపిస్తున్నావు, నువ్వు తీయచ్చు కదా, ఆమెతో ఎందుకు తీపిస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మనం చేయాలి మన పిల్లలకి, తప్పదు కదా ఫ్రెండ్స్. అన్ని పనులు చేస్తామండి, చేసి కొంచెం ఖాళీ టైంలో కొంచెం టైంపాస్కి వీడియోస్ చేస్తాం. టైంపాస్ కంటే టైంపాస్ కాదు, ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఇంట్లోనే ఉన్నాం కదా. ఇప్పుడు కొంతమంది వర్కర్స్ కూడా యూట్యూబ్లో ఛానల్ పెట్టి మనీ సంపాదిస్తున్నారు. అందుకని మనకేమైనా వస్తుందేమో చిన్న సంపాదన, మనది మనకంటూ కొంచెం రూపాయి సంపాదన అనేది ఉండాలి అనేసి మనం ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. Bye bye.